ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ వీరగురు పరబ్రహ్మణే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి ఛానల్ కుటుంబ సభ్యులకి స్వాగతం. శ్రీ సీతామాత సమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి వారిని హృదయస్థానంలో ప్రతిష్ఠించుకున్నాడు వీర హనుమాన్. ఆంజనేయ స్వామి వారు పిలచిన వెంటనే పలికే భక్త సులభుడు. ఆంజనేయ స్వామి వారి నామాన్ని తలచిన వెంటనే భూతప్రేత పిచాచ బాధలు తొలగిపోతాయి. అంత శక్తివంతమైనటువంటి ఈ నామాలు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి స్వామివారికి ఒక్కొక్క నామం రావడం జరిగింది. అయితే ఆంజనేయ స్వామి వారి తల్లి అంజనాదేవి పెట్టినటువంటి పేరేమిటి, బ్రహ్మదేవుడు పెట్టిన పేరేమిటి, ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయుడు అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయాలు ఈ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని పూర్తిగా వీక్షించినట్లయితే ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వీక్షించడానికి ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టేటటువంటి వీడియోలు మొట్టమొదటిసారిగా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక వీడియోని బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇక కార్యక్రమంలోకి వెళ్దాం. బాల్యంలో ఆంజనేయ స్వామి వారు సూర్య భగవాను చూసి ఎర్రటి పండుగ భావించి సూర్యభగవాన్ని మింగేందుకు వాయువేగంతో పయనించాడు. అప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవించే కొంత సమయానికి ముందు ఈ సంఘటన జరిగింది. బాలాంజనేయ స్వామి వారు ఎలా ఉన్నారంటే రాహుని సూర్యభగవాను ఇద్దరిని ఒకేసారి మింగే విధంగా ఉన్నాడు. సూర్యభగవాన్ని మింగేందుకు సమీపించాడు ఆంజనేయ స్వామి. అది తెలుసుకున్న ఇంద్రుడు వజ్రాయుధమును ప్రయోగించాడు. వజ్రాయుధం ఆంజనేయ స్వామి వారి దవడకు తగిలి స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. వజ్రాయుధం ఎంత శక్తివంతమైందంటే వజ్రాయుధం ప్రయోగించిన తరువాత స్పర్శ తగిలిన ముక్కలు ముక్కలై భస్మమైపోతారు. కానీ ఆంజనేయ స్వామి వారు దవడికి చిన్ని నొక్కు మాత్రమే పడింది. అప్పుడు వాయుదేవుడు నా కుమారుడిపై వజ్రాయుధాన్ని ప్రయోగిస్తావా అని సృష్టిలోని వాయువునంతా స్తంభింపజేశాడు. సృష్టి గమనానికి అంతరాయం ఏర్పడింది. అప్పుడు ఇంద్ర బ్రహ్మాది సమస్త దేవతలు వాయుదేవుణ్ణి శాంతింపజేసి ఆంజనేయ స్వామి వారికి ఎన్నో వరాలు ఇచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు హనుమాన్ అని పిలిచాడు. ఆంజనేయ స్వామి వారి అనంతమైన నామాలలో ఒక నామం వచ్చి చేరింది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు పెట్టినటువంటి పేరు హనుమాన్. హనుమంతుడు అంటే దవడ కలిగిన వాడు అని అర్థం. కొంతమందిని ధనవంతులు అంటారు. అంటే అందరి దగ్గర ఎంతో కొంత ధనం ఉంటుంది. మరి అందరూ ధనవంతులే కదా అంటే ఇక్కడ అర్థం అందరికన్నా విశేషవంతమైనటువంటి ధనం ఎవరి వద్ద ఉంటే వారిని ధనవంతులు అంటారు. ఆంజనేయ స్వామి వారి దవడ అందరికీ ఉన్నటువంటి దవడ వంటిది కాదు, విశేషవంతమైనది. ఎంత విశేషవంతమైనదయా అంటే ఇంద్రుడు వజ్రాయుధం ముందు కూడా బలంగా నిలబడగలిగింది. చిన్న నొక్కు మాత్రమే పడింది. ఎవరైనా అయితే ముక్కలు ముక్కలైపోయి భస్మమైపోవాల్సిందే. అలా బ్రహ్మదేవుడు ఆంజనేయ స్వామి వారికి పెట్టినటువంటి పేరు హనుమంతుడు. అంటే బలమైనటువంటి దవడలు కలిగిన వాడు హనుమాన్ అని పెట్టాడు. మరి మారుతి అనేటటువంటి నామం స్వామివారికి ఎందుకు వచ్చిందంటే వాయుదేవుని వరం వల్ల స్వామివారు జన్మించారు కాబట్టి మారుతి అంటారు. మారుతం అంటే సంస్కృతంలో వాయుకుమారుడు అంటే వాయుదేవుని యొక్క వరం వల్ల జన్మించాడు కాబట్టి స్వామివారు మారుతి అయ్యాడు. అంజనాదేవి ఆంజనేయ స్వామి వారికి పెట్టినటువంటి పేరు సుందర అనేటటువంటి పేరు పెట్టింది. కాబట్టి వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక కాండకు సుందరాకాండ అని పేరు పెట్టాడు. సీతామాతను అన్వేషించుటకు బయలుదేరినప్పటి నుండి సీతమ్మ వారిని చూసి రామచంద్ర స్వామి వారికి చెప్పేంత వరకు సాగే ఈ కాండ అంతా ఆంజనేయ స్వామి వారు ప్రధాన పాత్ర వహించి ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఆ కాండకు సుందరాకాండ అని పేరు పెట్టారు. ఈ సుందరాకాండలో లంకలో ప్రవేశించే ముందు ఆంజనేయ స్వామి వారిని బ్రహ్మదేవుడు స్తుతించినటువంటి విశేషవంతమైనటువంటి ఒక మంత్రం ఉంది. దీన్నే సుందర హనుమాన్ మంత్రం అని అంటారు. ఈ మంత్రం మనకు కొన్ని సంహిత గ్రంథాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి అంజనాదేవి పెట్టినటువంటి పేరు సుందర అనేటటువంటి పేరు మొట్టమొదటగా పెట్టింది. మరి ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అంజనాదేవి కుమారుడు కాబట్టి స్వామివారిని ఆంజనేయుడు అంటారు. దశరథ కుమారుడు కాబట్టి రామచంద్రమూర్తిని దాశరథి అని ఎలా అంటారో
అంజనాదేవి కుమారుడు కాబట్టి స్వామివారిని ఆంజనేయుడు అని అంటారు. ఈ విధంగా ఎంతో విశేషవంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి నామాలు స్వామివారికి కలవు. మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. వీరగురు పరబ్రహ్మణే నమః. జై హనుమాన్.